6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడు. 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు లక్ష్మి, టీ నగర్ నుంచి వస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి కాళ్ళు నొప్పి 2.5 లక్షలు ఇస్తే నాకు ఆపరేషన్ చేస్తానన్నారు. నా వల్ల అంత డబ్బు లేదు, నా వల్ల మాల్ లేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నొప్పి లేకుండా ఉంది. నించొని వంట చేసుకుంటాను, నా పని నేను చూసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, సరిపోయింది. ఇరవై సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నమస్కారం అండి, నా పేరు రంగస్వామి. మేము ఉండేది ఎమ్మెంగనూరులో. ఈమె మా అమ్మగారు సీతమ్మ గారు. ఈమెకు 20 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కానీ కూర్చోడానికి కానీ చాలా ఇబ్బంది పడేవారు. 1 సంవత్సరం నుంచి ఆమె బెడ్ రెస్ట్ మీదే ఉంది. కింద కాళ్ళు పెట్టడానికి కూడా ఆమెకి కాళ్ళలో బలం లేదు, గొజ్జు అరిగిపోయిందని చెప్పినారు. చాలా డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాం, కానీ చెకప్ చేయించినాము. ఆపరేషన్ చేయాలని కొంతమంది అన్నారు. ఇంకా చాలా విధాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా 2 వ్యక్తులు ఉంటే కానీ ఈమె సహాయం పొందలేదు. ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్ మంజుల మేడం గురించి తెలుసుకుని టీవీలో యాడ్ చూసి మేము వచ్చామండి. ఇక 2-3 మంత్స్ నుంచి మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. పర్వాలేదండి, బాగా తగ్గింది. ఆమెగానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ హాస్పిటల్లో మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడేది మొదట్లో. ఇప్పుడు పర్వాలేదు, ఆమె మెట్లు ఎక్కి వస్తుంది. మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు పర్వాలేదండి, బాగా తగ్గిపోయింది. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగానే పనిచేస్తుంది. మా అమ్మగారికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ బాగానే ఉంది. మంజుల మేడం గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఆర్జీఆర్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు 1 నెల చికిత్స తరువాత నా పేరు విజయ అండి, మాది కాచాపూరు. నాకు నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉండే 5-6 హాస్పిటల్ తిరిగినా కమ్మి కాలేదు. ఈ కూర్చుండడం, లేవడం బాగా కష్టమైంది. మోకాలు నొప్పి, నడుము నొప్పి. ఈ ఆది హాస్పిటల్ టీవీలో చూసి ఆది హాస్పిటల్ అని తెలిసినాక ఇక్కడికి వచ్చినాం కరీంనగర్. 2-3 ఏళ్ళ ముందు కూడా వాడినా కానీ కమ్మి కాలే. ఈ హాస్పిటల్కి 1 నెల తీసుకున్నా మందులు. ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, లేతగలుగుతున్నాను. మళ్ళీ ఈ హాస్పిటల్కు మళ్ళీ వచ్చాను. ఈ ఆది హాస్పిటల్కి ధన్యవాదాలు. ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో, పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 9 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడినవారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సుజాతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ నుంచి వచ్చిన. ప్రాబ్లం ఏంటి మేడం? ఆస్తమా ఉంది. 9 సంవత్సరాల. ఇంత ముందు బయట ఏమైనా చూయించుకున్నారా? చూపించుకున్నా, ఎక్కడ తగ్గలేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేడం? పోయిన నెలలో వచ్చిన. నెల అంటే అయితే మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. నయం ఉంది. ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్ కి ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడినవారు 1 నెల చికిత్స తరువాత నా పేరు శారదా పూర్ణ, మాది చెరుకుపల్లి. నాకు 3 ఇయర్స్గా ఆయాసం ఉంది. బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి, కొంచెం బాగా డస్ట్ అలర్జీ ఉండిద్ది, కాఫ్ బాగా ఎక్కువ ఉండిద్ది. సో నేను నైట్ టైం ఆయాసంతో చాలా ఇబ్బంది పడ్డాను. చాలా నిద్ర లేకుండా అట్లాగా డిస్టర్బెన్సెస్ చాలా అవుతూ ఉండేవి. నెబులైజేషన్ వాడమన్నారు హాస్పిటల్కి వెళ్తే. నెబులైజేషన్ కూడా వాడుతూ ఉన్నాను. నిద్రపోయేటప్పుడు బాగా పిల్లికూతలు వచ్చేసి చాలా ఇబ్బంది అయ్యేది నాకు. ఏమైనా ఫుడ్స్ తింటే ఒక్కొక్కసారి వంకాయ తిన్నప్పుడు బాగా దగ్గు రావటము అలా చేసేది. టమాటా తిన్నప్పుడు అలాగా. ఆ కూరగాయలు అవి అవాయిడ్ చేశాను. 3 సంవత్సరాల నుండి బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ టైం బాగా పిల్లికూతలు అలా వచ్చి ఆయాసం బాగా వచ్చి ఇబ్బందిగా ఉండేది. మాకు తెలిసిన ఆవిడ ద్వారా ఆర్జేఆర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం వలన వచ్చాను. ఇక్కడ 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ ట్రీట్మెంట్లో వాడిన మెడిసిన్స్ మూలాన నాకు ఆయాసం చాలా తగ్గింది. అసలు ఒకసారి కూడా రాలేదు. అండ్ తుమ్ములు, డస్ట్ అలర్జీ కానీ ఇవి ఏమీ అసలు నాకు తగలలేదు. నిద్ర కూడా ప్రాపర్గా పడుతుంది. దగ్గు ఉండేది ఇంతకు ముందల, అది కూడా చాలా చాలా క్యూర్ అయ్యింది. ఇప్పుడు చాలా బాగుంది మెడిసిన్స్ వాడటం వల్ల. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు, రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత ఆమె పేరు సుమతి. మణలి పుదినారు నుంచి వస్తున్నాం. భార్యకి 2 సంవత్సరాలుగా ఉలికి కోసేది, ఆ అమ్మకి డ్రెస్సింగ్ చేసేది, కూడు వండి పెట్టేది, అంతా నేనే చేయాలా, ఎవరు లేదు. ఆ ఆర్జీ హాస్పిటల్కి పోయినామంటే నాడి పట్టి చూసి చెప్తారు. ఆయిల్ మసాజ్, ఈ పత్తి అంతా వేస్తున్నారు. ఎనిగిలంతా జామ్ అయిపోయి ఉండదు. అదంతా రెడీ అవ్వాలంటే ఈ మందులు మాత్రలో 2-3 నెలలు తినండి. ఇప్పుడు 4 దినాలకు వచ్చిన దానికి కొంచెం ముందే అట్లా తెలుస్తుంది. మాకు ఈ మురిక నమ్మకం ఉండదు. దానివల్ల మేము ఇక్కడ వచ్చినాక ముందర వీల్ చైర్లో వచ్చింది, ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ నెల లెక్కన 2 నెలలు తిన్నామంటే బాగా అయిపోతుంది. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు, నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు భోగా రాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాలు వచ్చే మేడం కలిస్తే 2 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రము తిమ్మిరు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము. కట్టి లేకుండా నడుస్తాననే ఒక నమ్మకం అయితే ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. ఐదు సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకట రామాంజనేయులు. 5 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో నేను బాధపడేవాడిని. ఒక డైజెషన్ కానీ, కాళ్ళు తిమ్మిర్లు కానీ, ఇంకొకటి నాకు చాలా షుగర్ వల్ల ప్రాబ్లం ఉన్నది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ అనేది ఇక్కడ అనంతపూర్లో ఉంది అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చి మేడంతో ట్రీట్మెంట్ తీసుకొని 2 నెలల లోపలనే నాకు
మంచి ఆరోగ్యం వచ్చేసింది. ఈ బాడీ స్ట్రెంత్ కూడా నాకు ఆకలి కానీ ఇంకోటి కానీ ఆ రకంగా అన్నీ బాగా కంట్రోల్ అయిపోయి కంటి చూపుతో సహా బాగా ఉన్నది. ఇప్పుడు నేను మంచి ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదములు. చాలా సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భీమేశ్వరం అండి. మాది ద్రాక్షారామ గ్రామం. నేను గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఎన్నో మందులు వాడానండి. ఆ వాడడం వల్ల ఆవేశం వచ్చి ఎక్కువ దూరం నడడం కానీ, శ్వాస ఫ్రీగా తీసుకోపోవడం కానీ, రాత్రులు నిద్రపెట్టడం కానీ, పట్టకపోవడం కానీ జరిగేదండి. నేను టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ మేడం గారు 1 నెలలకి కోర్స్ ఇచ్చారండి. ఈ నెలల మందులు వాడిన తర్వాత నాకు 70% వ్యాధి నయమైందండి. ఇలా మాట్లాడగలుగుతున్నాను, నడగలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 2వ నెల కోర్సు మొదలెట్టానండి. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటున్నానండి. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా మమ్మీ పేరు మల్లక్క. దుగ్గొండ నుండి వచ్చాము మేము. మా అమ్మకు స్కిన్ ప్రాబ్లం ఉండడం వల్ల 1.5 year నుండి 3-4 హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా తగ్గలేదు. ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల చాలా నొప్పులు ఉండేది, పెయిన్ ఉండేది, కొంచెం బ్లడ్ కూడా కారేది. మేము బయట వర్క్ చేసుకునే వాళ్ళం, కొంచెం ఇబ్బంది పడేది బాగా. చాలా టైమ్స్ తిరిగాము, ఎక్కడ తగ్గలేదు. తగ్గకుంటే ఆర్జీఆర్ హాస్పిటల్ అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడికి వచ్చిన 1 monthలోనే బాగా దగ్గు అయింది. ఇప్పటికీ బాగా క్యూర్ అయింది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు ఎం సుబ్బలక్ష్మి అండి. నాకు సోరియాసిస్ వచ్చిందండి 4 సంవత్సరాల నుంచి. నేను బయట హాస్పిటల్ తిరిగానండి, కానీ ఏమీ ఫలితం కనపడలేదండి. నేను ఆర్జీ హాస్పిటల్కి వచ్చానండి. అక్కడ 3 నెలల బట్టి నుంచి వాడుతున్నానండి మందులు. నాకు ఇదివరకు అయితే చేతులు గబ్బిలాలు కింద వచ్చండి, దురద కట్ట ఎక్కువగా వచ్చేదండి. ఇదంతా ఇప్పుడు నయమైపోయిందండి. కాళ్ళకి ఒళ్ళంతా కూడా వచ్చిందండి, మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పుడు ఆర్జీ హాస్పిటల్కి డాక్టర్ గారికే నా ధన్యవాదాలండి.
తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత ఆమె పేరు సుమది. మణలి పుదినాడు నుంచి వస్తున్నాం. భార్యకి 2 సంవత్సరాలుగా ఉలికి కోసేది, ఆ అమ్మకి డ్రెస్సింగ్ చేసేది, కూడు వండి పెట్టేది, అంతా నేనే చేయాలా, ఎవరు లేదు. ఆ ఆర్జీ హాస్పిటల్కి పోయినామంటే నాడి పట్టి చూసి చెప్తారు. ఆయిల్ మసాజ్, ఈ పత్తి అంతా వేస్తున్నారు. ఎనిగిలంతా జామ్ అయిపోయి ఉండేది. అదంతా రెడీ అవ్వాలంటే ఈ మందులు మాత్రలో 2-3 నెలలు తినండి. ఇప్పుడు 4 దినాలకు వచ్చిన దానికి కొంచెం ముందే అట్లా తెలుస్తుంది. మాకు ఈ ముழுక నమ్మకం ఉండదు. దానివల్ల మేము ఇక్కడ వచ్చినాక ముందర వీల్ చైర్లో వచ్చింది, ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ నెల లెక్కన 2 నెలలు తిన్నామంటే బాగా అయిపోతుంది. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు భోగా రాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాలు వచ్చే మేడం కలిస్తే 2 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రము తిమ్మిర్లు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము. కట్టలేకుండా నడుస్తాననే ఒక నమ్మకం అయితే ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. ఆర్జీఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. ఐదు సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకట రామాంజనేయులు. 5 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో నేను బాధపడేవాడిని. ఒక డైజెషన్ కానీ, కాళ్ళు తిమ్మిర్లు కానీ, ఇంకొకటి నాకు చాలా షుగర్ వల్ల ప్రాబ్లం ఉండేది.
ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ అనేది ఇక్కడ అనంతపూర్లో ఉంది అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చి మేడంతో ట్రీట్మెంట్ తీసుకొని 2 నెలల లోపలనే నాకు మంచి ఆరోగ్యం వచ్చేసింది. ఈ బాడీ స్ట్రెంత్ కూడా నాకు ఆకలి కానీ ఇంకోటి కానీ ఆ రకంగా అన్నీ బాగా కంట్రోల్ అయిపోయి కంటి చూపుతో సహా బాగా ఉన్నది. ఇప్పుడు నేను మంచి ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదములు. చాలా సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భీమేశ్వరం అండి. మాది ద్రాక్షారామ గ్రామం. నేను గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఎన్నో మందులు వాడానండి. ఆ వాడడం వల్ల ఆవేశం వచ్చి ఎక్కువ దూరం నడడం కానీ, శ్వాస ఫ్రీగా తీసుకోపోవడం కానీ, రాత్రులు నిద్రపెట్టడం కానీ, పట్టకపోవడం కానీ జరిగేదండి. నేను టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ మేడం గారు 1 నెలలకి కోర్స్ ఇచ్చారండి. ఈ నెలల మందులు వాడిన తర్వాత నాకు 70% వ్యాధి నయమైందండి. ఇలా మాట్లాడగలుగుతున్నాను, నడగలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 2వ నెల కోర్సు మొదలెట్టానండి. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటున్నానండి. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా మమ్మీ పేరు మల్లక్క. దుగ్గొండ నుండి వచ్చాము మేము. మా అమ్మకు స్కిన్ ప్రాబ్లం ఉండడం వల్ల 1.5 year నుండి 3-4 హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా తగ్గలేదు. ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల చాలా నొప్పులు ఉండేది, పెయిన్ ఉండేది, కొంచెం బ్లడ్ కూడా కారేది. మేము బయట వర్క్ చేసుకునే వాళ్ళం, కొంచెం ఇబ్బంది పడేది బాగా. చాలా టైమ్స్ తిరిగాము, ఎక్కడ తగ్గలేదు. తగ్గకుంటే ఆర్జీఆర్ హాస్పిటల్ అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడికి వచ్చిన 1 monthలోనే బాగా దగ్గు అయింది. ఇప్పటికీ బాగా క్యూర్ అయింది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు ఎం సుబ్బలక్ష్మి అండి. నాకు సోరియాసిస్ వచ్చిందండి 4 సంవత్సరాల నుంచి. నేను బయట హాస్పిటల్ తిరిగానండి, కానీ ఏమీ ఫలితం కనపడలేదండి. నేను ఆర్జీ హాస్పిటల్కి వచ్చానండి. అక్కడ 3 నెలల బట్టి నుంచి వాడుతున్నానండి మందులు. నాకు ఇదివరకు అయితే చేతులు గబ్బిలాల కింద వచ్చండి, దురద కట్ట ఎక్కువగా వచ్చేదండి. ఇదంతా ఇప్పుడు నయం అయిపోయిందండి. కాళ్ళకి ఒళ్ళంతా కూడా వచ్చిందండి, మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పుడు ఆర్జీ హాస్పిటల్కి డాక్టర్ గారికే నా ధన్యవాదాలండి.
తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చన్నానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.